మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనం చర్చించబోయే విషయం ఏంటంటే మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షాలు అనేటటువంటి ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి పేరు ఎందుకు వచ్చింది, దీనికి గల విశిష్టత ఏమిటి అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. కారణం ఏంటంటే చాలా మంది మహాలయ పక్షాలు ప్రారంభమైన తర్వాత సుమారుగా ఒక 100 మంది వరకు నన్ను కర్ణాటక రాష్ట్రం నుంచి కొంతమంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కూడా ఒకళ్ళిద్దరు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఇది ఏంటో కొంచెం దీని విశిష్టత తెలియజేయమని చెప్పి అడగడం జరిగింది. అందుచేత నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది. ఇక 2-3 రోజులు మాత్రమే మహాలయ పక్షాలు ఉన్నాయి. అయితే నిజానికి ఇది మహాలయ పక్షానికి ప్రారంభానికి ముందు చెప్పుకుంటే చాలా బాగుండేది, అందరిలోకి వెళ్ళేది. నెక్స్ట్ లేదంటే ప్రారంభమైన 1-2 రోజుల్లో చెప్పినా కూడా బాగుండేది. కానీ వీళ్ళందరూ అడగటం కొంత లేట్ అవ్వడం కారణం ఈ విషయాన్ని కొంచెం సేకరించడానికి కూడా నాకు కొంత సమయం పట్టింది. అందుచేత ఇంకా 2-3 రోజులు ఉందనగా మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇది చదవటం ద్వారా మీకు విషయం అర్థమవుతుంది. ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరం, ప్రతి సంవత్సరం వచ్చేదే కదండి, ఇది ప్రతి సంవత్సరం మనం ఆచరించేదే కాబట్టి అందుచేత ఏమి పెద్ద ఇబ్బంది ఉండదు. చెప్పిన ఎప్పుడైనా సరే విషయం వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. విషయ సేకరణ కోసం జరిగినటువంటి ఆలస్యం కొంత ఒక 5-6 రోజులు జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ మహాలయ పక్షాలు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే దీనికి మన పురాణాల ప్రకారంగా కౌరవ పాండవ యుద్ధం ముగిసిపోయింది. కర్ణుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన మొట్టమొదటి ఎవరైనా వెళ్ళవలసింది నరకానికే వెళ్ళాలి. అక్కడ మన ఎస్ఆర్ ఉంటుంది, సర్వీస్ రిజిస్టర్, మనం చేసిన పుణ్యాలేంటి పాపాలేంటి అనేది. అక్కడికి వెళ్తుంటే ఈ మహానుభావుడు కర్ణుడు అంతటి మహానుభావుడు, దాన కర్ణుడని పేరు పొందినటువంటి వాళ్ళు, అట్లా దానానికి సంబంధించి పేరు పొందినటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకరు కర్ణుడైతే మరొకడు బలి చక్రవర్తి. వాళ్ళు కాబట్టి యమధర్మరాజే స్వాగతం పలికాడు. అందరికీ సూర్యపుత్రుడు కాబట్టి యమధర్మరాజు గారే కర్ణుడికి స్వాగతం పలికాడు. అన్ని అయిపోయిన తర్వాత మంచి ముచ్చట అంటే నా బోటు అని వెళ్ళాను అనుకోండి, డైరెక్ట్ గా ఎస్ఆర్ తీసేస్తారు, చేసిన పాపాలను బట్టి శిక్షణం చేసేస్తారు. నాతో ముచ్చట్లే ఉంటాయండి ఆయనకి, ఎవరితోటి పెద్ద ముచ్చట్లు పెట్టరు. అలాంటి విఐపీ లాంటి వాళ్ళ దగ్గరే ముచ్చట్లు పెడతారు, అటువంటి ఎముళ్ళు లాంటి వాళ్ళు. సరే ముచ్చట్లు అన్నీ అయిన తర్వాత ఆయనకి కర్ణుడికి ఆకలి వేసింది. ఆకలి వేసి యమధర్మరాజా నాకు కొంచెం ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఆయన ఏదో మరి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనే లోపలికి వెళ్ళి తీసుకురాడు కదా, ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నవాడు. ఆయన కాలింగ్ బెల్ లాంటి కొట్టారు, లేకపోతే తప్పట్లు కొట్టారు. వచ్చారు, ఎవరో వచ్చారు, బట్లు వచ్చారు, ఈయనకి ఆహారం అరేంజ్ చేయమని చెప్పేసి అడిగారు. చెప్పాడు, ఆయన ఆజ్ఞాపించారు యమధర్మరాజు. ఆయన ఏం చేశారంటే లోపలికి వెళ్ళి ఓ పెద్ద పళ్ళెంలో, బంగారు పళ్ళెంలో బ్రాస్లెట్లు, ఉంగరాలు, కడియాలు, చెవుదుద్దులు, ఇంకా మగవాళ్ళు హారాలు, ఇట్లాంటివి ఏవేవైతే మగవాళ్ళు బంగారాభరణాలు ధరిస్తారో అవన్నీ పళ్ళె నిండా తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఎవరి ముందు? కర్ణుడి ముందు. ఆయన ఏంటి ఇలా ఇవన్నీ ఇస్తున్నాడు, నాకు ఆకలి అయితే తినడానికి ఏదైనా అడిగితే ఇచ్చేది ఏంటని చెప్పేసి ఆలోచించిన అర్థం కాల. యమధర్మరాజా నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా అడిగితే ఇవన్నీ ఇచ్చేది, ఇవన్నీ నేను ఇలాంటి ఎన్నో దానాలు చేసిన వాడిని, నేను ఇదే నాకు లెక్క కాదు, ఆకలిస్తుంది అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు యమధర్మరాజు, నువ్వు దానకర్ణుని పేరైతే పొందావు, నువ్వు లక్షల మందికి, కోట్లాది ప్రజలకి అనేక రకాల దానం చేశావు, ఏ దానం అడిగితే అది ఇచ్చావు. కానీ నీ జీవిత కాలంలో ఒక్క మనిషికి కానీ, లేదా నీ పితృదేవతలకు కానీ, నీ స్నేహితులకు కానీ, నీకు విద్య గడిపినటువంటి వాళ్ళకి కానీ ఎవ్వరికి నువ్వు ఇంత అన్నం పెట్టలేదయా, ఒక పిండ ప్రదానం చేయలేదు, ఒక తిలతర్పణం వదలలేదు. అసలు నీ జీవితం మొత్తం మీద ఏ విధంగానూ వాళ్ళకి నువ్వు బంగారు నగలు యూజ్ చేసావు కానీ ఇదేం చేయలేదు. నువ్వు తినడానికి ఎవరికి ఏది ఇవ్వలేదు కాబట్టి నీకు ఈ రోజు తిండి దొరకలేదు. నువ్వు బంగారం అందరికి దానం చేసావు, అదే బంగారమే పెట్టావు. ఇదేమి సమస్య, మరి ఏంటి చెప్పే సమస్య, దీని పరిష్కారం ఏంటని చెప్పేసి అంటే ఈయన అడుగుతాడు మళ్ళీ కర్ణుడు, ధర్మరాజా నీకు తెలియదు, ధర్మాలు ఏం లేవు, నేను ఎవరికి పుట్టానో నాకు తెలియదు, తర్వాత ఎవరో కుంతికి పుట్టామన్నారు కానీ నాకైతే తెలియదు, తర్వాత నేను ఎవరికో దొరికాయంట, వాళ్ళ పేర్లు తెలియవు, ఆ కుంతీదేవి గారు ఎవరో, మరి ఆవిడ తల్లి పేరేంటో, మరి వాళ్ళ అమ్మగారి పేరేంటో, వాళ్ళ భర్త పేరేంటో, మరి ఏంటో ఏవి తెలియవు. పోనీ ఇక్కడ పెంచారు ఎవరో,
ఆవిడ తల్లి ఎవరు, వాళ్ళ గోత్రం ఏంటి, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ మేనమామలు ఎవరు, ఎవరు తెలియదు. నాకు గురువు విద్యను నేర్పింది కూడా చాలా తక్కువ. వాళ్ళు ఒకళ్ళు కాదు, కొంతమంది అయితే నన్ను శిష్యుడిగా కూడా తృణీకరించి బయటికి పంపేశారు. ఇది స్వాధ్యతమే ఎక్కువ ఉన్నది. అలా గురువులకు ఇవ్వడానికి లేదు. మంచి మిత్రుడు అంటారా, నాకు భూమి మీద నేను బతికున్నంత కాలంలో నాకు ఒకే ఒక మిత్రుడు, ఏకైక మిత్రుడు దుర్యోధనుడు. నేను చనిపోయినప్పటికీ ఇంకా ఆయన బతికే ఉన్నాడు. బతుకున్న వాడికి ఎలా పిండ ప్రదానం చేస్తాను. ఈ ఈ రకమైనటువంటి ఈ ఎవరు పోలేదు కాబట్టి నేను పిండ ప్రదానం చేయాలి, ఎవరికి తర్పణాలు వదలాలి అని చెప్పేసి, నీ పేరే ధర్మరాజు, నీకు తెలియని ధర్మం లేదు, నువ్వే ఆలోచించంటాడు. అప్పుడు ఆలోచించిన తర్వాత ధర్మరాజు, నిజమే కదా, ఈ కర్ణుడు చెప్పిన వేసిన ప్రశ్నలు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, అందుచేత నువ్వు చెప్పింది కూడా ధర్మంగానే ఉంది కాబట్టి నీకు ఒక 15 రోజులు అవకాశం ఇస్తా. ఈ 15 రోజుల్లో నువ్వు భూమి మీద మళ్ళీ వెళ్ళు. అక్కడ అన్ని ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నావో, ఏం చేయలేదు అనుకున్నావో, పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలి 10 మంది అడిగిన వాడికి అడగడానికి అన్నదానాలు చేసి రండి ఇక్కడికి అని చెప్పేసి ఆయనే సలహా ఇచ్చారు. ఆయనే భూమి మీదకి వచ్చారు అప్పుడు కర్ణుడు. అవే పెద్దలకి అందరికీ పెట్టడానికి, తర్పణాలు వదలడానికి, పిండ ప్రదానాలు చేయడానికి, దానికోసం అవన్నీ చేయడం కోసం చెప్పి పంపించారు కాబట్టి అవన్నీ చేశారు కాబట్టి దీన్ని పితృపక్షాలు అన్నారు. ఇక్కడ మన పెద్దలకి, తరతరాల వాళ్ళకి, పేరు తెలియని వాళ్ళకి, పేరు తెలిసిన వాళ్ళకి చుట్టరకు ఉంటుంది. మన మేనమామ ఎవరో ఉండేవాడు, ఆయన పేరు తెలియదు, ఆయన గోత్రం తెలియదు, దానికి కూడా ఇవి ఆల్టర్నేటివ్ చెప్పి మొత్తం అక్కడ మనం పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలి ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా కర్ణుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళి ఆయన యొక్క యమధర్మరాజు యొక్క అనుజ్ఞ చేత మళ్ళీ భూమి మీదకి వచ్చి 15 రోజులు గడిపాడు. ఆ 15 రోజుల్లో చేసిన పని ఏంటంటే ఈ పిండ ప్రదానాలు, తెలతర్పణాలే. కాబట్టి దీన్ని అంత పవిత్రమైనటువంటివి కాబట్టి ఈ 15 రోజుల్లో మనము తల్లి తండ్రి ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, మేనమావుల పట్ల, మేనతల పట్ల, జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువ అటువంటి వాళ్ళ పట్ల కూడా ఎంతో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ మానవాళికి దీని యొక్క విశిష్టత ఏంటి అనేటటువంటి తెలియపరచడం కోసం ఈ వీడియో చేశాను. విన్న వాళ్ళందరూ ధన్యులు, ఆచరించిన వారు మరీ ధన్యులు, మరీ ఆచరిస్తారని చేతులెత్తి దండం పెడుతూ ఉన్నాను. ఈ పెద్దలు తిలోతకం ఇవ్వలేరండి, పిండ ప్రదానం చేయలేరండి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఆ సద్గతులు అన్ని కలుగుతాయి కదండి. పునరావృతి రహితమైనటువంటి లోకాలన్నీ కలుగుతాయి. అంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరమే ఉండదు వాళ్ళకి. అటువంటివన్నీ ఇటువంటి చిన్న కార్యక్రమాల ద్వారా, మనం చేసే ఇంత కార్యక్రమం ద్వారా అంత, ఇప్పుడు రేపు అన్నాడు మనం చనిపోతాము, గ్యారంటీ ఏంటి, ఖచ్చితంగా చనిపోతాము, బతికుంటామని గ్యారంటీ లేదు, చచ్చిపోవడం మాత్రం గ్యారంటీ. మనకి మన పిల్లలు చేయాలి కదండి. ఇప్పుడు మనం పెద్దలకి చేస్తే మన పిల్లలు మనకి చేస్తారు. ఇది కూడా గమనించండి. ఇది చేసేటప్పుడు ఏదో సీక్రెట్ గా చేయొద్దు. మీ పిల్లలు తీసుకొచ్చండి, అక్కడ కూర్చోబెట్టండి, నమస్కారం పెట్టించే కూర్చోబెట్టండి. అలాగే ఈ పిండ ప్రదానాలప్పుడు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అన్న సూక్తం అని, అది శ్రవణం అని, ఇట్లాంటివి మాతృస్తవం, పితృస్తవం, ఇలాంటి తల్లిదండ్రులకు సంబంధించి అనేక పురాణాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవి కూడా ఆ పిల్లల చేత చదివించండి మీరు ఈ కార్యక్రమం చేసినప్పుడు. తద్వారా వాళ్ళకి అలవాటు అవుతుంది. మీరు ఎంత చెప్పినా పిల్లలకి అర్థం కాదు, ఆచరించరు. మీరు చెప్పింది ఏది చేయరు పిల్లలు. మనం చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేస్తారు. మనం ఏది ఆచరిస్తామో దాన్ని ఆచరిస్తాం. అందుచేత మీరు ఆచరించండి. తద్వారా మీ పిల్లలు గ్రహిస్తారు. మన పిల్లలు, మీ అంటే మీ నా పిల్లలు కూడా మన పిల్లలు గ్రహిస్తారు. తద్వారా వాళ్ళు రేపు మర్నాడు మనం చనిపోయిన తర్వాత కాస్త తిలోదకం, పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. తద్వారా పుణ్యగతులు పొందుతుంటాయి. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం, ఇంక ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏముందండి? ఏదో రోజు కైవల్యం పొందాలి కదండి. అందుచేత ఇది అత్యంత జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కాబట్టి తప్పకుండా మీరు ఆచరించండి. మీ పిల్లలు కూర్చోబెట్టి ఆచరించండి. ఆ టైంలో ఈ మాతృస్తవాలు, పితృస్తవాలు చాలా ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం అని అట్లాంటి వాటిలో అవన్నీ కూడా చదివించండి. దీని ప్రాముఖ్యతను ముఖ్యంగా మీ పిల్లలకు అందించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందండి. శుభం భూయా.